హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అండ్ మీలో ఎవరెవరైతే ఈ సెకండ్ వారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నేనైతే మార్నింగే లేచి ఫస్ట్ అయితే ముగ్గేసేసుకున్నాను. మా వారిని 4కి అలారం పెట్టండి సామి అంటే అసలు అలారమే పెట్టడం మర్చిపోయారు. ఇంక నేను లేచేసరికైతే 5 అయిపోయింది. అందుకే కొంచెం అయితే క్లమ్జీ అయిపోయిందండి వర్క్. నేను నైట్ పనులన్నీ చేసుకుని నిద్రపోయేసరికే 11:30 అలా అయ్యింది. అందుకని చెప్పి నాకు కూడా ఇంక మెలుకువ రాలేదు. అండ్ నిన్నే షాపింగ్ అని కూడా ఎళ్ళాము. సో, అందుకని చెప్పే కొంచెం బాడీ అలసిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. అండ్ ఇప్పుడైతే నేను గారెలు, బూరెలు ఏద్దామని చెప్పి ఒక సైడ్ మూకుడు పెట్టానండి. అండ్ ఇంకొక వైపు ఏంటంటే కుక్కర్‌లో శనగలైతే పెట్టాను. అండ్ ఇండక్షన్ మీద అయితే రైస్ పెట్టాను. అదెందుకు అంటే పులిహోర కోసం అని చెప్పి. నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి బూరెలకైతే తోపు నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసేసుకుని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఇలా పెట్టొచ్చో లేదో నాకు తెలీదు. బట్ అన్నీ నేనే ఒక్కదాన్నే షార్ట్ టైమ్‌లో చేయాలి అంటే నా వల్ల అవ్వదు కదా! సో, అందుకని చెప్పి అలా ప్రిపేర్ చేసి అయితే పెట్టేశానండి. ఇంకా మా పాపతో ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం. అందుకనే కొంచెం ఎర్లీ మార్నింగే చేసేసుకుంటున్నాను. అండ్ మెయిన్‌గా మా వారు వెళ్ళిపోయే లోపే నేను పూజ చేసేసుకోవాలి అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఉంటే కొంచెం మా పాపని కొంచెం హ్యాండిల్ చేస్తారు. తను వెళ్ళిపోతే మాత్రం ఇంకా మా పాప అయితే చాలా అల్లరి చేస్తది. అదే మెయిన్ రీజన్ అనమాట. ఒకేసారి 3 పోపులైతే వేసేసానండి. అవి దేనికి అనుకుంటున్నారా? పులిహోర, దద్దోజనం అండ్ అలానే శనగలు. సో, మూడిట్లికి విడివిడిగా ఒకేసారి అయితే పెట్టేశాను తాలింపు. ఈ ప్రాసెస్ నాకు చాలా ఈజీ అనిపించింది. అండ్ బూర్లు, గారెలు కూడా దేవుడికి ఎంతవరకు పెట్టాలో అంతవరకు అయితే చేశానండి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి వాయినాలు ఇవ్వడానికి అయితే మా ఫ్రెండ్ వస్తది. సో, తను వేస్తదని చెప్పి నేను ఇంక ఓన్లీ దేవుడికి ప్రసాదాలు చేయడానికి మట్టికే చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ షాపింగ్ వీడియోలో చెప్పాను కదండీ! బియ్యపు రవ్వ కోసం చాలా షాప్సే తిరిగామని. సో, నాకైతే అది దొరకలేదు. ఇంక ఎర్లీ మార్నింగే బియ్యపు రవ్వ కూడా నేనే ప్రిపేర్ చేశాను. కొంచెం మిక్సీ ఆడేటప్పుడైతే పౌడర్ అయిపోయిందండి. అందుకని చెప్పి కుడుములు కొంచెం అంటే జిగురుగా వచ్చినియి. బట్ టేస్ట్ వైజ్ చాలా బాగుంది. ఆ భయం ఒకటేనండి. మనం ఆంధ్రాలో అయితే మనకి ఏ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు. సో, మనకైతే టెన్షన్ ఉండదు. ఇప్పుడు నేను వాయినాలు ఇచ్చేది నార్త్ వాళ్ళకనమాట. సో, వాళ్ళు ఇవన్నీ తింటారా లేదా అనేది మైండ్‌లో కొంచెం ఉంది. బట్ నా వంతుగా నేనైతే ప్రసాదం కింద ఇస్తున్నాను. వాళ్ళు తింటారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం ఇంకా. ప్రసాదాలన్నీ చేసేసిన తర్వాత దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ ఒక సైడ్‌కి అయితే పెట్టేసుకుని నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసానండి. అండ్ నా దగ్గర ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను దేవుడిని అయితే. ఇంత ప్రశాంతంగా చేసుకుందాం అన్నా సరే పూజ విషయానికి వచ్చేసరికి కొంచెం హడావిడి ఉంటుంది. ఎందుకో తెలీదు. నేనైతే నిన్నటి నుంచి అనుకుంటున్నాను ప్రశాంతంగా చేసుకోవాలి, ఏమీ మర్చిపోకూడదు అని. బట్ లాస్ట్కి వచ్చేసరికి అట్టుపళ్ళు అయితే మర్చిపోయాము. ఇంకా మా వారు ఏదోలాగి పక్కోళ్ళని అడిగో ఎదురోళ్ళని అడిగో తీసుకొచ్చారు. మా వారు అయితే 10:30 వరకు ఇంట్లో ఉంటాను. సో, తర్వాత నేను వెళ్ళిపోవాలి అన్నారు. సో, ఆ లోపే నేను మొత్తం ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ మా పాప వచ్చేసి లక్ష్మీదేవి ఫోటోతో పాటు దాని బొమ్మ కూడా పెట్టాలంట. సో, అది కూడా పూజలో పెట్టింది. దాన్ని కూడా కూర్చోబెట్టింది తీసుకొచ్చి. ఇంక పిల్లలతో ఏం చెయ్యాలి చెప్పండి. ఇంకా నేనైతే ఫస్ట్ దీపారాధన అయితే చేసేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి అయితే దండం పెట్టేసుకున్నానండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పూజ మంచిగా అవ్వాలని. నిజంగా చాలా చాలా బాగా అయిందండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే అయ్యింది. ఆల్రెడీ మీకు పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా ఉంది. సో, నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తూ ఉంటాను. మీకు గనక అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎవరైనా నార్త్ ఫ్రెండ్స్ ఉన్నా, లేదు మీరే నార్త్లో ఉండి ఇటువంటి పూజలు ఫంక్షన్స్ చేసుకుంటున్నా సరే మీ ఫ్రెండ్స్ని అయితే ఖచ్చితంగా ఇంటికి ఇన్వైట్ చేయండి. నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అలానే మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అని అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఫస్ట్ అయితే మనం ఇంట్లో ఏ పూజ జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా బయట ముగ్గు అయితే పెట్టుకుంటాము. సో, అది జీరో అండి వీళ్ళకి. అసలు అది ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా తెలీదు. అండ్ మనం పెట్టినా ఏంటి ఎందుకు పెట్టారు అని అడుగుతారు. ఇంకొకటి వచ్చేసి మామిడి తోరణాలు అవి ఎందుకు కట్టారు అని అడుగుతారు. అంటే వాళ్ళు ప్రతీదీ అడుగుతారండి. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి అని చెప్పి. నాకు అవన్నీ బాగా నచ్చుతాయి. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా చూడడం, ఇంట్రెస్ట్గా అడగడం. మనం వాయినం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తమలపాకులు, వక్క, అట్టుపళ్ళు ఇవన్నీ ఇస్తాము. సో, వాళ్ళు తమలపాకులు ఇవ్వగానే పాన్ వేసుకుంటారు ఆకేనా అని అడుగుతున్నారు. నిజంగా నాకైతే భలే అనిపించింది. వాయమ్మో వీళ్ళకి ఇవి కూడా తెలియదా అనిపించింది. అదే మన సైడ్ అయితే అట్టుపళ్ళు అట్టుపళ్ళు ఇవ్వం. ఖచ్చితంగా తమలపాకు పెట్టే ఇస్తాము. అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలా ఫాలో అవుతారండి. సో, అందుకని చెప్పి మీకు ఎటువంటి అవకాశం ఉన్నా సరే
మీ నార్త్ ఫ్రెండ్స్ని అయితే పక్కా ఇన్వైట్ చేయండి. వాళ్ళు నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇంకా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా జరిగాయి, అవి ముందు ముందు చెప్తాను. ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే ముందు గణపతి పూజ చేసుకున్నానండి, అండ్ తర్వాత కలసానికి పూజ చేసుకున్నాను, అండ్ తర్వాత వరలక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నాను. మీ ఇంట్లో వరలక్ష్మీదేవికి అంటే లక్ష్మీ అమ్మవారికి ఏ విధంగా పూజ చేశారు, ఎలా డెకరేట్ చేశారు, అవన్నీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా విషయానికి వచ్చేసరికి నాకు ఉన్నంతలో తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా అయితే ఈ పూజ అయితే చేసుకున్నానండి. నాకు మనసుకి చాలా హ్యాపీ అనిపించింది, అండ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అనిపించింది పూజ. లాస్ట్ ఇయర్ కూడా ఈ పూజ అయితే చేసుకున్నానండి నేను ఇక్కడ. బట్ అప్పుడున్న ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడున్న ఫ్రెండ్స్ వేరు అనమాట. అంటే పాత వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్క ఆవిడే ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను 3కే వాయినాలు ఇచ్చుకున్నానండి. ఈసారి అయితే నేను 7గురికి ఇద్దామని అయితే అనుకున్నాను, ఎందుకంటే నాకు బాగా నచ్చుతుంది. సో అలాంటప్పుడు ఇవ్వడంలో తప్పేముంది చెప్పండి. మన మనసుకి హ్యాపీ అనిపిస్తే చాలు, మనం ఏ పనైనా మంచిగా అనుకుని చేస్తే అదే మంచిగా అవుతుంది. ఇంతమందికే ఇవ్వాలి అని ఏమీ లేదండి. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ మంది కన్నా ఇచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక్కలతో అన్నా సరిపెట్టుకోవచ్చు. నాకు కావాల్సిన వస్తువులు అండ్ ఏమేం కావాలి అనేవి ముందు రోజే నేను బుక్ ఉంటుంది కదండి, వరలక్ష్మి వ్రతం బుక్. సో ఆ బుక్లో ఉన్నవన్నీ నేను ఒక పేపర్ మీద నోట్ చేసుకుని అన్నీ తీసుకు తెచ్చుకున్నాను. అండ్ ఆ బుక్లోనే చదివాను చాలాసేపు కూడా. ఇంకా నాకైతే మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు, సో అందుకని చెప్పి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంకా మనం హెల్త్ బాగుంటేనే కదా హ్యాపీగా కాన్సన్ట్రేషన్గా చేసుకోగలం. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఫోన్లో ఆన్ చేసేసుకుని వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను. నేను ఇదే ప్లేస్లో సప్త శనివారాల వ్రతం కూడా చేశానండి. 7 వారాలు చేశానేమో, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ నేను చేసింది వింటర్లో. మీకు ఐడియా ఉంటుంది నార్త్ సైడ్లో వింటర్ ఎంత దారుణంగా ఉంటుందని. బట్ ఏంటో నాకు అప్పటికప్పుడు అనిపించింది మొదలు పెట్టాలి అని మొదలుపెట్టేశాను. ఏమీ ఆలోచించలేదు, ఇంత చలి ఉంటుంది, ఎర్లీ మార్నింగే లెగాలి, తలస్నానం చేయాలి, చేయగలనా లేదా ఇటువంటి డౌట్స్ ఏమీ లేదు. నాకు చేయాలనిపించింది, చేసేసాను. బట్ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది నాకు, అంత పొద్దున్నే లేచి నేను తలస్నానం ఎలా చేశాను, అంత పొద్దున్నే ముగ్గు ఎలా వేసుకునేదాన్ని, ప్రసాదాలు ఎలా చేసేదాన్ని. అండ్ మెయిన్గా తులసి ఆకుల కోసం నేను కొంచెం డిస్టెన్స్ వెళ్ళేదాన్నండి. తలస్నానం చేసి టవల్ తలకు చుట్టుకుని అంత చలిలో వెళ్తే అసలు చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. బట్ ఎందుకులే ఆపేయాలి, ఇంత చలిలో నాకు అవసరమా అని నేను ఎప్పుడూ అనుకోలేదు, మనస్ఫూర్తిగా చేశాను. అండ్ అలానే 7 వారాలు కూడా చాలా చాలా బాగా చేసుకున్నాను పూజ. పెళ్ళికి ముందు ఇన్ని పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి అని నాకు ఎప్పుడూ ఉండేది కాదు. జస్ట్ మా అమ్మగారు చేస్తుంటే నేను చిన్నగా హెల్ప్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసి నా అంతటి నేనే ఇవన్నీ చేసుకుంటున్నాను అంటే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఒక్క కర్రీ కూడా వండడం సరిగ్గా వచ్చేది కాదు, అలాంటిది ఇప్పుడు ఇంతమందికి ప్రసాదాలు చేయగలుగుతున్నాను, మా ఫ్రెండ్స్కి వంట చేసి పెడుతున్నాను. అవి బాగుంటున్నాయా లేదా అనేది సెకండరీ, బట్ నేను చేస్తున్నాను అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు దాకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం లేదులేండి, కంగారు పడద్దు. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. తోరాలు ఏవైతే ఉన్నాయో సో అవి మా వారి చేత కట్టించుకుందాం అనిపించింది నాకు. మా వారు ఎప్పుడూ ఉండరండి, లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉన్నాము, కలిసే చేసుకున్నాము. బట్ అదే టైంకి ఎవరో ఫోన్ చేయడం ఆయన వెళ్ళిపోయారు. బట్ ఈసారి అయితే నేను మిస్ చేసుకోకూడదు అని ఆయన్నే కట్టమన్నానండి. ఇంకా మా వారికి అయితే పెళ్లి చేసుకుంటున్న ఫీలింగ్ వస్తుందంట. ఆయన మొహం చూసారా వెలిగిపోతుంది. అండ్ నా చేతికి తోరం కట్టు అని ఇస్తుంటే నాకు కడతావా అని చెప్పి చేయి చాచుతున్నారు. 1 మినిట్ నాకు కూడా అలానే అనిపించింది, ఏదో పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఎదురు బదురు కూర్చుని. ఇటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అన్ని తర్వాత చూసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ నాకు ఇది ఈ వీడియో మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీ అనమాట. ఇంకా కాళ్ళకు మొక్కుదామని అయితే అక్షింతలు అయితే ఇచ్చానండి. ఇంకా ఛాన్స్ దొరికిందే అని చెప్పి ఇంకా మొక్కు అని చెప్పి కిందకి అంటున్నారు ఆయన. నేనైతే ఎప్పుడు సిగ్గుపడనండి ఇలా చేయడానికి, ఎందుకు చేయాలి అని కూడా అనుకోను. మా ఇంట్లో నేను ఎప్పుడు పూజ చేసుకున్నా ఈయనకైతే ఖచ్చితంగా నమస్కారం చేసుకుంటాను. అండ్ ఫస్ట్ తాంబూలం అయితే మా ఇంటి లక్ష్మీదేవికి అయితే ఇద్దామని చెప్పి కూర్చోబెట్టేశాను. నిజంగా నా బంగారు తల్లికి ఎంత ఇంట్రెస్టోనండి, పసుపు రాయమ్మా, బొట్టు పెట్టమ్మా అని చెప్పి ఏ పూజ చేసుకున్నా నా వెనకాల తిరుగుతూనే ఉంటుంది. ఇంక ఈరోజు నిజంగానే నేను అలా కూర్చోపెడితే నాకే ఏదో లక్ష్మీదేవి కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. మా డియాన్షి అయితే నిజంగా నన్ను అయితే అంతగా ఏమీ ఇబ్బంది పెట్టదండి. పాపం నా పనిలో నేనున్నా అది ఒక్కదే ఆడుకుంటది. నిజంగా ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూనే ఉంటుందండి, ఎందుకో తెలీదు, ఆ అందం ఆడపిల్లతోటే వస్తుంది. మేము 2 ఆడపిల్లలం, నేను మా చెల్లి.
అండ్ నాకెప్పుడు అలా అనిపించలేదు. మేబీ మా పేరెంట్స్కి ఉండుండొచ్చు. నాకు ఎప్పుడన్నా ఇలా మా ఇంట్లో మా పాపతో ఇలా ఏదైనా సెలబ్రేట్ చేస్తే అందం ఆటోమేటిక్గా తెలుస్తుందండి ఇంటికి. అండ్ ఇక్కడ మా చిన్నతల్లి అయితే అదే అక్షింతలు వేస్తానని చెప్పి ఆశీర్వదించింది. అండ్ అలానే వాళ్ళ నాన్న కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదేంటక్క చిన్నపిల్ల కదా అలా ఆశీర్వాదం తీసుకోవచ్చా అని మాత్రం అనుకోకండి, డెఫినెట్గా తీసుకోవచ్చు. మన సౌత్లో ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ ఆడపిల్లలు కనిపిస్తే అంటే కన్యలు అంటారండి. సో ఎవరైనా సరే బయట నుంచి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అండ్ అలాంటిది నా ఇంట్లోనే లక్ష్మీదేవి ఉన్నప్పుడు డెఫినెట్గా నేను ఆ లక్ష్మీ నుంచి అయితే ఆశీర్వాదం తీసుకుంటానండి. సో నా పూజ అయితే చాలా చాలా నిండుగా అందంగా జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా ముత్తైదువులు అయితే వస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను వాయినాలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ అమ్మాళ్ళు అయితే ఎంత ఇంట్రెస్ట్గా చూసారో నేను చేసే ప్రతిదీ కూడా. యాక్చువల్గా అమ్మాయిలు పిలవాలి అని అయితే నేను ముందుగా అనుకోలేదు, అంటే వస్తారా అన్నట్టుగా. బట్ మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే రాకూడదండి, సో అందుకని చెప్పి వాళ్ళ ప్లేస్లో అమ్మాయిలు ఇద్దరిని ఇన్వైట్ చేశాను. బట్ ఆ ఇద్దరు కూడా ఎంత చక్కగా చూసారోనండి, ప్రతిదీ అడుగుతున్నారు. అండ్ ఇక్కడైతే నాకు నవ్వు ఆగలేదు, ఎందుకంటే అమ్మేసే సెటైర్లు అలా ఉన్నాయన్నమాట. వాళ్ళకి మ్యారేజ్ డేస్ గుర్తొచ్చినాయి అండి, ఎందుకంటే వీళ్ళు మ్యారేజ్ టైంలో మాత్రమే అలా కాళ్ళకైతే హల్దీ రాసుకుంటారంట. డైలీ వీళ్ళకి పారాణి అయితే ఉంటుందండి, బట్ ఎప్పుడు ఇలాగా పసుపు అయితే రాసుకోరు. నేను ఇలా కాలు కడిగి పసుపు రాస్తుంటే వాళ్ళు ఎంత ముచ్చటపడిపోయారో నిజంగా. వీడియో తీస్తున్నావా లేదా అని చెప్పి మా ఫ్రెండ్ అడుగుతున్నారు. ఎంత ఇంట్రెస్ట్గా ఎంకరేజ్ చేస్తారో వీళ్ళైతే మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా పెద్దవాళ్ళు కూడా వీళ్ళు. ఆల్రెడీ నేను చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా చేసుకున్నాను, బట్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, ఒక్కావిడే ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళందరికీ పెళ్లి రోజులు గుర్తొచ్చేసినాయి అనమాట. ఇలా రాస్తారు అలా చేశారు అని చెప్పి ఇంకా అలా నవ్వుకుంటూ పసుపు అయితే అందరికీ రాసేసానండి. నేను యాక్చువల్గా 7గురికి అనుకున్నాను, బట్ నాకు తెలియకుండానే ఇంకొకరిని ఎక్స్ట్రా పిలిచేశాను. అది నాకు వాయినాలు ఇచ్చే వరకు తెలీదు నిజంగా. అంటే ఏదో వస్తున్నారు పసుపు రాస్తున్నాను అని అనుకున్నాను కానీ కౌంట్ అయితే చేసుకోలేదు. అదే అంటారు కదా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని, ఆ స్టేజ్లో ఉన్నాను అనమాట. నేను పసుపు కూడా రాశాను, బట్ వాయినాలు ఇచ్చేటప్పటికి ఒకటి తక్కువ అవుతుంది ఏంటా అనుకున్నాను. అప్పుడు అర్థమైంది ఓకే నేను 8 మెంబర్స్ని ఇన్వైట్ చేశానా అని చెప్పి. మా ఫ్రెండ్కి అయితే ఫుల్ ఫోకస్ నా మీదే ఉంది, అందుకని చెప్పి ఎవరికైతే రాస్తున్నానో వాళ్ళ ఫేసెస్ అయితే చూపించలేదు. నిజంగా వాళ్ళ ఫేసెస్ కూడా చూపించుంటే మీరు ఇంకా నవ్వుకునేవారు. ప్రతి ఒక్కరి ఫేసెస్లో హ్యాపీనెస్ అయితే ఉంది, స్మైల్ అయితే ఉంది. నిజంగా నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనం వాయినం ఇవ్వడానికి పిలిచినప్పుడు నిజంగా వాళ్ళు మన ఇంటి నుంచి చాలా హ్యాపీతోటే వెళ్ళాలి, అప్పుడైతేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి చాలా మంచి పని చేశానేమో అనిపించింది నాకు. అండ్ అలానే వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాను, నేను కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ అమ్మాళ్ళిద్దరికీ వాయినం అయితే ఇచ్చానండి. వాళ్ళు అక్షింతలు ప్రసాదమేమో అనుకుని చెప్పి తీసుకున్నారు, బట్ నేను చెప్పాను అది ప్రసాదం కాదు, నన్ను ఎత్తి మీద వేసి ఆశీర్వదించండి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఆల్రెడీ ఇది వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ అమ్మ వాళ్ళకైతే తెలియదు. సో అందుకని చెప్పి ఇంకా నాకు వచ్చి రాని భాషలోనే చెప్పేశాను అనమాట. మిగతా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసానండి. కాసేపు వాళ్ళైతే కూర్చుని అమ్మ దగ్గరే కొంచెం అలా మాట్లాడుకున్నాము. తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి ప్రసాదాలు కూడా ఇచ్చాను. వాళ్ళకి నచ్చినాయా లేదా అనేది తెలీదు, ఇంకా నేను రేపు కనుక్కోవాలి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ నా శారీకి మా బుడ్డదాని అవుట్ఫిట్కి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అండి. నేను ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్నాను, అండ్ నా జ్యువెలరీ కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే నా అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చూడండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి నేనే మగ్గం వర్క్ అయితే చేసుకున్నానండి. నాకు ఆల్రెడీ మగ్గం వర్క్ వచ్చు, సో అందుకని చెప్పి ఎప్పుడో చేసుకున్న బ్లౌజ్ అసలు వేసుకోలేదు. ఇంకెలానో బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి శారీని అయితే పేర్ చేశాను. నాకు ప్రసాదాల్లో హెల్ప్ చేసింది ఈ అమ్మాయేనండి, శ్రీవల్లి. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. ఈ అమ్మాయి కనుక లేకపోతే నిజంగా చాలా లేట్ అయిపోయేది, ఇబ్బంది కూడా అయ్యేదండి. బట్ ఐఎమ్ సో హ్యాపీ తనైతే అంతా అరేంజ్ చేసింది. వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని వీడియో తీయండి అని చెప్పి మరీ వీడియో తీయించుకున్నారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. బాగా కోఆపరేట్ చేస్తారు ఈ అమ్మాళ్ళు అయితే. మా ఫ్రెండ్స్ కూడా నా శారీకి నాకు అండ్ ఈ పూజకి మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. తెలుసు నాకు మీకు భాష అర్థం కాదు అని, బట్ నా తరపు నుంచి అయితే నేను చెప్తున్నాను. సో ఇదండి మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం విత్ నార్త్ ఫ్రెండ్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట నాది. అండ్ ఫేస్లో ఆటోమేటిక్గా పూజ చేసేసరికి గ్లో అయితే మామూలుగా రాదు కదా, నాకైతే నిజంగా నేను చాలా చాలా బాగా అనిపించాను. ఈ వీడియో అండ్ నా శారీ, మా పాప డ్రెస్, పూజ ఇదంతా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.